అల్లరి నరేష్ కామెడీలో పంచి తగ్గినా ఈసారి కార్తీకతో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అంటే ఏదో కొత్తగా ఉంటుందని వెళ్ళాను. విష్ ఆల్ ద బెస్ట్. అందుకు తగ్గట్టే మొదట్లో కొంచెం కొత్తగా కామెడీ ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద అలా కానిచ్చేశారు. అసలు కామెడీ స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్ లోనే. కానీ అది చూస్తుంటే ఓ 10 సినిమాలు గుర్తొచ్చాయంటే ఒట్టు. 2 ఫ్యామిలీస్ ఇడిపోవడం, హీరో వాళ్ళని కలపడానికి తెగ ట్రై చేసేయడం, రభస చేసాడు అనుకోండి. అలాగని కామెడీ లేదని కాదు, అక్కడక్కడ బానే ఉంటది. బెమ్మానందంకి కోన వెంకటని సంబంధం లేని పేరు పెట్టి మళ్ళీ బక్రా చేశారు. త్రివిక్రమ్ మీద సెటైర్ వేస్తూ త్రివిక్రమ్ కన్నా ఎక్కువగా ప్రతి డైలాగులోనూ ప్రాస కలిపారు. కానీ కావలసిన కామెడీ పంచ్ మాత్రం ఎయ్యలేకపోయారు. అల్లరి నరేష్ ఆద్యంతం కష్టపడ్డాడు గాని పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ కార్తీక మాత్రం రోల్కి న్యాయం చేసింది. ఫస్ట్ టైం ఆ పిల్ల మనకి నచ్చింది. వెరీ గుడ్. మ్యూజిక్ లో ఒక్క కాపీ ట్యూన్ తప్ప మిగతాదంతా సోసోగానే ఉంటది. ఓవరాల్ గా రొటీన్ కామెడీ చూడాలని రొటీన్ గా ఫిక్స్ అయిపోతే రొటీన్ గా వెళ్ళిపోండి. ఎరైటీ కావాలంటే ఇంకేమైనా చూసుకోవాల్సిందే. వినపడింది.